నేను టైపుకి వెళ్తున్నాను. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. ఏమిటి అది కోట్ల మీనలాగా నువ్వు టైపు కడుతున్నట్టు వీరందరికీ తెలియాలా? నీకెందుకు నా ఇష్టం. అమ్మా నేను టైపుకి వెళ్తున్నాను. ఏమంటావే? బ్యాండ్ మనం ఎదురమ్మంటావా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. చేరుకోసిన మేకలకు ఒకటే అరుపు. వెళ్ళ. ఎంతకాలం నుంచి సాగుతుందరా ఈ సింగిల్ సైడ్ వ్యవహారం? సింగిల్ సైడా? లేదే, డబుల్ సైడేనే. నోర్మై, డబుల్ సైడ్ అని అబద్ధం ఆడతావా? యాడ్రా యాడా చూడు, అన్ని ఒక పక్కనే బాధ అవతల బాధేసావు. ఓహో, దీని గురించా? నేను వేరే అనుకున్నానులే. ఏరేనా? ఏరే దీని గురించే అనుకున్నా. ఇట్టా ఒక పక్కనే బాధ రెండో పక్క దండగ చేస్తా ఉంటే మన కొంపలే కరిగిపోతాయి. నాన్న, టైప్ ఒక పక్కే బాధాలి, టైప్ ఒక పక్కే కొట్టాలి. రెండో పక్క కూడా బాధ్యత పోలీసులు పట్టుకుంటారా? చూడు, రేపటి నుంచి బాధ్యత రెండు పక్కల బాదు. అలాగే. లేదా ఎత్తకపోయి హైదరాబాద్ చార్మినార్ సెంటర్ లో వదిలి పెడతాను. కత్తిపోట్ల కార్యక్రమం కింద ఖర్చు అయిపోతావు. అలాగే. జానకి, స్నానానికి నీళ్ళు పెట్టావా? ఒరే రామా, చూసావురా నా పాటలు? అరగంట నుంచి డాక్టరు పాట వేలాం పాటలాగా పాడుతున్నా ఇంట్లో వినిపించుకునే దిక్కు లేదు. ఇప్పుడే నీళ్ళు ఇంత లోపలికి వెళ్ళిపోయినా ఇక వేసవకాలం మన పరిస్థితి ఏమిటో. ఈ డబ్బు చేతిలో ఉంటే ప్రమాదం. ఎక్కడ దాయాలి? ఇక్కడేం చేస్తున్నారా? ఏం లేదమ్మా, మరి నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు 50 రూపాయలుంటే ఇవ్వమ్మా, చాలా అవసరం. నా దగ్గర ఎక్కడుందిరా? మీ తాతయ్య చూడు, డాక్టర్ డాక్టర్ అంటూ హాల్లో డాన్స్ చేస్తున్నారు. ఆయనకే ఏం చెప్పాలో తెలియట్లేదు. నీకెక్కడి నుంచి ఇస్తాను? ఎప్పుడు పెట్టానబ్బా? పాపం ఏ అవసరంతో అడిగాడు. ఆనంద్, ఒరే ఆనంద్. ఏమా? ఇదిగోరా. థ్యాంక్స్ అమ్మా. జానకి, షర్ట్ తీసుకురా. తెస్తున్నా. ఆహా, ఈ రోజు దినఫలాలలో ధనయోగం చదివినప్పుడే అనుకున్నాను లక్కేదో తగలబోతోందని. 50 + 50 100. 4 సినిమాలకు డోకా. అయ్యయ్యో, ముసలోడు వచ్చేస్తున్నాడే. మంచి హుషారు మీద ఉన్నావు. హుషారా పాడా? చేతిలో పైసా లేదు. చిరాకుతో చెటపట్లాడుతుంటే మధ్యలో నువ్వు అక్కడవే. సరే, నా పరిస్థితి అలాగే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా రోజులైందని నోరు తెరిచి అడిగాను. జానికమ్మ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ సిగ్నల్ ఇస్తే నేను గమనించలేదా? చూద్దాం. డాక్టర్ ఫీజు పెంచింది. ఈ ఇంట్లో ఇన్కమ్ పెరిగిందా లేకపోతే నా మీద నమ్మకం పెరిగిందా? ఏదో ఒకటి, మన ప్రాబ్లం తీరింది. ఎవడో నా జేబులో 50 రూపాయలు కొట్టేసింది. మర్యాదగా చెప్తా 5 రూపాయలు బహుమతి ఇస్తా, లేకపోతే పీక నొక్కేస్తా. విద్యా ముష్టి 5 రూపాయల బహుమానం కోసం 45 రూపాయలు లాస్ అయ్యే కంటే నీ చేత పీక నొక్కించుకోవటమే బెటరు. అంటే దొంగవు నువ్వేనన్నమాట. మిస్టర్ చంద్రశేఖరం, సన్ ఆఫ్ పరాంకుశం. యు నో ఐ వర్క్డ్ అండర్ కాటన్ దొరై. తండ్రిని దొంగ అంటావురా వెధవా? పైగా నీ జేబులో చెయ్యంటే 3 రోజులైంది. అండర్స్టాండ్? అసలు 50 రూపాయలు పైన నడుస్తుంది, మధ్యలో ఏంటి నీ ఇప్పుడు? ఒరే ఆనంద్, ఆగరా. నా జేబులో 50 రూపాయలు కనిపించట్లా, నువ్వేమో తీసావా? చచ్చా, తాతయ్య చచ్చిన తోడు నా దగ్గర పైసా లేదు. ఇందాకే అమ్మను కూడా అడిగాను. నేనే జేబు దొంగనే అంటే మళ్ళీ అమ్మని అడుగుతాను. బిల్డప్ కోసం అడిగావేమోరా? రే ముసలోడా, నిన్ను చంపేస్తాను. చంపేయి. అప్పుడు నీకు దొంగనే పేరుతో పాటు హంతకుడైన బిరుదు కూడా ఇస్తారు ప్రభుత్వం. ఇదిగో నాతో పెట్టుకోకు. ఊరుకోకపోతే నువ్వు చేసేది ఏమిటి ఊరుకో, వెళ్ళరా. ఇదిగో అమ్మ వచ్చింది, అమ్మని అడగండి. అమ్మా, ఇందాక 50 రూపాయలు అడిగి తీసుకున్నాను కదా. అవును. విన్నారుగా? ఇప్పుడు అమ్మ ఇచ్చిన 50 రూపాయలు తీసుకొస్తాను, చూడండి. మరి నా 50 రూపాయలు ఏమైనట్టు? ఏమిటి నాన్నా? ఏమే, నువ్వేమైనా 50 రూపాయలు నా జేబులో తీసావా? నాకేం తెలుసు, నేను ఇప్పుడే టైప్కి వెళ్ళి వస్తున్నాను. 50 జనకి. అబ్బా, నాకేం తెలుసండి. కాళ్ళు చూసిపోయా? ఏమిటన్నా ఇందాక నుంచి చూస్తున్నాను, చెయ్యి అక్కడే పెట్టుకుంటున్నావు. నొప్పి ఎక్కువగా ఉందా? అవునురా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. అయ్యయ్యో, నా వంద పోయింది. నా వంద పోయింది. నా వంద ఎక్కడ? నా వంద ఏమిట్రా? మర్యాదగా నా వంద ఎవరు తీశారో చెప్పండి, లేకపోతే జెండా చెట్టు దగ్గర తీసుకెళ్లి ఇంట్లో అందరికీ చేతబడి చేయిస్తాను. ఆగరా మలయాళ మాంత్రిక,
ఇందాక మీ అమ్మ నీకు ఇచ్చింది 50గా అన్నావు, ఇప్పుడు 100 ఎట్లా అయింది అది? రే ముసలోడా, నాతో స్పోర్ట్స్ ఆడుకో. ఇందాక అమ్మాయి 50 ఇచ్చింది కదా, ఆ. ఇంకో 50. అది నాదేరా, నాదే, నాకు ఇచ్చేయి. నా 100 ఇచ్చి 50 ఇచ్చేస్తాను. మళ్ళీ 100 అంటాడు వీడి 100. ముందు ముందు 50 నా నాకు ఇచ్చేయి. వంద రేయ్, ఇచ్చేయి. నా వంద 50 నాకు ఇచ్చేయి. ఆ తీసిన 50 ఎక్కడ దాచావు? ఆ, అమ్మా ఆవాల డబ్బాలో పెట్టానమ్మా, ఆ తర్వాత నేను అడిగింది. అదే కదరా నీకు తీసిచ్చింది. ఆ 50 మళ్ళీ ఆవాల డబ్బాలో వేశాను. ఒరే ఒరే, నువ్వు వేసినా ఆవిడ తీసినా అది నా 50 ఏరా. ఇచ్చేయంట్రా. రేయ్, నా బిడ్డని ఏడిపించకరా, ఇచ్చేయి. ఏమిటి ఇచ్చేది ఆవాలు? ఇదిగో నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా నా 50 ఇవ్వలేదో నీ పంట ఇచ్చేస్తాను. ఉమ్. నాన్న, నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మావయ్య ఆ 50 రూపాయలు ఇలా ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇదిగోండి మీ 50. పాండురంగా, మా నాన్నేనా అసలు దొంగ? 50 రూపాయలు దొరికిన తర్వాత కూడా వెళ్లకుండా ఇంట్లో ఉన్నానే, నా బుద్ధిని దీంతో కొట్టుకోవాలి, దీంతో కొట్టుకోవాలి, దీంతో కొట్టుకోవాలి. అలాగేనండి, 1వ తారీఖున వచ్చి పాలు పొంగేస్తాం. వెళ్ళొస్తామండి. అట్నే వీలు చూసుకొని రండి. అలాగేనండి. పోయి రండి. ఎవరన్నా బంధువులా? బంధువులా? నేను ఎరిగినాక బంధువులు ఎవరిని మన గడప దొక్కనిలా. మరి వీళ్ళు? ఇల్లు అద్దెకెత్తానంటేనో చూడటానికి వచ్చారులే. బాగుంది, చాలా బాగుంది. 10 కాపురాలు ఉండవలసిన చోట 15 కాపురాలకు అద్దెకిచ్చావు. ఇంకా చోటు ఎక్కడుందన్న అద్దెకివ్వడానికి? ఈ ఆలులా మరి మనం మనకి ఎంత కావాలరా? వరండాలో పండుకుంటాం, వాళ్ళ బాత్రూంలోనే సర్దుకుంటాం. ఆ వరండా మాత్రం ఎందుకు? వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటే పోలే? నిజమేరు, ఇది బాగానే ఉంది. ఛీ! నీ మడత మంచాల బుద్ధి పోలీసుకున్నా కాదు. వారు పోరు రే, ఆ మడత మంచాల మీద జంపాయిచ్చే ఈదిలో ఇన్ని కొంపలు కట్టింది మనం. అసలు తిరుపతిలో మడత మంచాలు అద్దెకీయటం అనేది మొదలు పెట్టిందే మీ తాతే. అది సరే, ఆ, నా తెలియక అడుగుతాను, నాకు పెళ్ళయ్యాక నాకు నా భార్యకి చెరో మడత మంచమైనా ఇస్తావా? వారెతి మాతమా, పెళ్ళైనా కూడా చెరొక మంచం ఎందుకురా, దండగా ఒక మంచంలో సర్దుకోండి. ఆ? స్నానం పూర్తి చేసావా? పూజ కూడా సింపుల్ గా ముగించాను రా. అల్సర్ కదా తింటున్నాను. అవును, ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళలేదే? తిరిగిపోవాలి కదా. జానకి, నాకు భోజనం పెట్టరా. ఇందాకే పెట్టాను కదండి. ఓ, ఇప్పుడే సర్లే, నువ్వు తెచ్చేసరికి ఫ్యాక్టరీ గేట్ మూసేస్తారు. క్యాంటీన్ లో తింటాలే. సాంబార్ బాగుందా? వెళ్ళారా? నీకెప్పుడు వచ్చింది జాసే? అవతల ఫ్యాక్టరీ టైం అయిపోతుంది. డిసిప్లిన్ లేదు, బాడీ లేదు. పో తొందరగా. నానా, ఈ రోజు నేను ఇంటర్వ్యూకి విజయవాడ వెళ్ళాలి. డబ్బు సారీరా, చాలా చోట్ల ప్రయత్నించాను, దొరకలేదు. మరి నేను ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి? నాకు తెలియటం లేదురా. నీకేం తెలుసు? హాయిగా నా ఫ్రెండ్స్ తో పాటు ఎంబీబీఎస్ అవుతానంటే బలవంతంగా తీసుకెళ్లి బిఏలో చేర్పించడం తెలుసా? కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, 25,000 లంచం ఇవ్వమంటే నీ సూత్రాలు చెప్పడం తెలుసా? నీ అసమర్థత వల్ల నా బతుకు నాశనం అయిపోయింది. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి. ఏయ్, ఆగరా. ఏమిట్రా మీ నాన్న నిలదీసి ప్రశ్నించావు? ఏం తెలుసు అని అడుగుతావా? నీకేం తెలుసురా? మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పుడు సర్దుకుని బ్రతకాలని నీకు తెలుసా? ఉద్యోగానికి కావాల్సింది చదువు కాదురా, సంపాదించాలన్న పట్టుదల, వయసు వచ్చాక ఇతరుల్ని బాధ పెట్టకూడదన్న జ్ఞానం. అవి నీకు తెలుసుంటే బిఏ చదివి 4 ఏళ్లైనా ఇలా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకు. కష్టపడి రిక్షా లాగో మూట్ల మూస 4 డబ్బులు సంపాదించేవాడే. హక్కుల గురించి ప్రశ్నించే ముందు నీ బాధ్యత ఏమిటో తెలుసుకో. వచ్చి భోంచేయ్. అక్కర్లేదు, చేసావుగా గీతోపదేశం. దొంగతనం చేసేనా సరే 4 డబ్బులు సంపాదించే ఇంట్లో తిండి తింటాను. శభాష్. కానీ పట్టుదలకి పోతే జైలు ఫుడ్ తినాల్సి వస్తుంది, జాగ్రత్తరా. నీ ముష్టి బతుకన్న అదే మేల్లే. చూసావటమ్మా, నాది ముష్టి బతుగా. ఊరుకోండి మావయ్య, వాడితే ఎందుకు గొడవ? అది కాదమ్మా, రేపు వాడు జైల్లో కూర్చుంటే వాడికి ఫుడ్ పట్టుకెళ్లే ప్రోగ్రాం నా నెత్తినేస్తారు గనక ముందు కాస్త హెచ్చరించాను.